హైదరాబాద్ సిటీలో కీలక ప్రాంతమైన మాదాపూర్లో ఉంటుంది తొమ్మిడికుంట చెరువు. దీని FTL విస్తీర్ణం 29.6 ఎకరాలుగా ఉంది. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తొమ్మిడికుంట చెరువు భారీగా ఆక్రమణలకు గురైంది. 2014లో FTL పరిధిలో 2.39 ఎకరాలు ఆక్రమించారు కబ్జాదారులు. ఈ 2.39 ఎకరాల్లో 19 నిర్మాణాలు వెలిశాయి. ఇక 2020లో మరో 4.69 ఎకరాల చెరువు ఆక్రమణకు గురైంది. ఈ 4.69 ఎకరాల్లో 32 నిర్మాణాలు చేపట్టారు. తొమ్మిడికుంట బఫర్ జోన్ విస్తీర్ణం 10 ఎకరాలు. 2014లో 2.05 ఎకరాల బఫర్ జోన్ ఆక్రమణకు గురైంది. ఈ ఆక్రమణల్లో 23 నిర్మాణాలు వేశారు కబ్జాదారులు. 2020లో 5.02 ఎకరాల బఫర్ జోన్ ఆక్రమించి 81 నిర్మాణాలు చేపట్టారు. ఇంత జరుగుతున్నా గత బీఆర్ఎస్ సర్కార్ కనీసం స్పందించకపోవడం అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హైదరాబాద్ సిటీలో కీలక ప్రాంతమైన మాదాపూర్లో ఉంటుంది తొమ్మిడికుంట చెరువు. దీని FTL విస్తీర్ణం 29.6 ఎకరాలుగా ఉంది. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తొమ్మిడికుంట చెరువు భారీగా ఆక్రమణలకు గురైంది. 2014లో FTL పరిధిలో 2.39 ఎకరాలు ఆక్రమించారు కబ్జాదారులు. ఈ 2.39 ఎకరాల్లో 19 నిర్మాణాలు వెలిశాయి. ఇక 2020లో మరో 4.69 ఎకరాల చెరువు ఆక్రమణకు గురైంది. ఈ 4.69 ఎకరాల్లో 32 నిర్మాణాలు చేపట్టారు. తొమ్మిడికుంట బఫర్ జోన్ విస్తీర్ణం 10 ఎకరాలు. 2014లో 2.05 ఎకరాల బఫర్ జోన్ ఆక్రమణకు గురైంది. ఈ ఆక్రమణల్లో 23 నిర్మాణాలు చేశారు కబ్జాదారులు. 2020లో 5.02 ఎకరాల బఫర్ జోన్ ఆక్రమించి 81 నిర్మాణాలు చేపట్టారు. ఇంత జరుగుతున్నా గత బీఆర్ఎస్ సర్కార్ కనీసం స్పందించకపోవడంతో అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.